నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికారత, సామాజిక సమానత్వమే ధ్యేయంగా మేము పనులు చేస్తున్నాము అంటున్నారు. అందులో భాగంగానైనా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభోత్సవం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా, అంటే కొన్ని నెలలుగా చూసుకున్నట్లయితే సామాజిక సాధికారత, సామాజిక సమానత్వం వాటిదే ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాము, దాని ప్రకారం మేము పనులు చేస్తున్నాము అంటున్నారు. అంటే ఆ భాగంగానైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఆయన చేతుల మీదుగానే చేశారు. రక్తదాన శిబిరాలను పెట్టడం జరిగింది. అంతేకాకుండా ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టారు. సో వీటన్నిటిని చూస్తే ఇందులో సామాజిక సాధికారత, సామాజిక సమానత్వం ఎక్కడుందో అనేది వెతుక్కోవాల్సి వస్తుంది. మీరేమంటారు దీనికి సంబంధించి? సో ఒకటేంటంటే సామాజిక ఈక్వేషన్ లేదంటే సోషల్ ఇంజనీరింగ్, దీన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి 2019లో గెలుపు అనేది సాధించగలిగారు అనేది ఐపాక్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ అప్పట్లో. కానీ ఆ సామాజిక ఈక్వేషన్, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కొంత దూరం అయింది. ఆ ఈక్వేషన్ ఇప్పుడు పనిచేసేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. దాదాపు ఇప్పటికే 50 మందికి పైగా ఎమ్మెల్యేలని, ఎంపీలని కొంతమందిని మార్చేశారు. వీళ్ళల్లో ఎక్కువ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని పెద్దగా మార్చలేదు, ఒకళ్ళిద్దరిని మినహా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి సామాజిక సమీకరణ, సామాజిక ఈక్వేషన్, సామాజిక సమానత్వం అనేది ఒక మేడిపండు లాంటిది. ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఆయనేమో డబ్బులున్నటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు రాబోయేటువంటి ఎన్నికలకి. ఇలాంటిది వినిపిస్తుంది బాగా. ప్లస్ నమ్మడానికి కూడా ఈ మార్పులు కనిపిస్తున్నాయి. దాదాపు 50 మంది వరకు ఇప్పుడు మార్చేశారు 3 విడతలుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు. వాళ్ళలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. సో ఇంకా 5, 6, 7 జాబితాలు కూడా రాబోతున్నాయి. ఓవరాల్గా 90 మందిని మార్చేస్తున్న అవకాశం ఉంది. ఆ 90 మందిలో కూడా ఎక్కువ మంది ఈ ఎస్సీ, ఎస్టీలు, బీసీలే ఉన్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి అపవాదు నుంచి బయటపడటానికి కలిసి వచ్చినటువంటి ఒక కార్యక్రమం ఏదన్నా ఉందంటే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి, జగన్మోహన్ రెడ్డి ఒక దృక్పథం నుంచి వచ్చినటువంటి కార్యక్రమం కింద ఇప్పుడు ప్రచారం చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలి అని సంకల్పించింది చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి. ఎక్కడ ఆ విగ్రహాన్ని పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడు అని అంటే అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని, దాన్ని సంబంధించిన ప్రచారాన్ని కూడా చేశారు. మేనిఫెస్టోలో కూడా ఆయన అప్పట్లో తెలుగుదేశం పార్టీ పెట్టింది కూడా. ప్లస్ అమరావతి డిజైన్లో కూడా అది ఉంది. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి, జగన్మోహన్ రెడ్డి దృక్పథం నుంచి వచ్చినటువంటి ఈ విగ్రహావిష్కరణ కాదు అనేది ఒకటి. రెండేంటంటే ఈ విగ్రహావిష్కరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉంటారా అని అంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా కానీ కట్టుబడి ఉండేటువంటి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల డబ్బుల్ని విడుదల చేయలేదు. ప్లస్ అసలు కేటాయింపులో లేవు. దాని బదులుగా ఏం చేశారు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఆ డబ్బుల్ని కట్ చేసి ఈయన నవరత్నాలకి వాడుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు సబ్ ప్లానే లేదు. ఎస్సీ సబ్ ప్లాన్ ఇంతకుముందు వాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు వచ్చేవి ప్రతి ఏడాది కూడా. అసలు బడ్జెట్లో కేటాయింపులే లేకపోవడంతో అసలు విషయం తెలిసిపోయింది. సో దాంతో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అనేటువంటి డైలాగులకి ఇప్పుడు ఆ సామాజిక వర్గాలు లొంగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇదొకటి. రెండేంటంటే వాళ్ళకి డబ్బులు కేటాయించి సహాయం చేయకపోగా కేవలం ప్రచారం వరకు మాత్రమే ఈ వర్గాలను ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఏదో ఒక రకంగా ఆ సామాజిక వర్గాల మద్దతు లేకపోతే ఈసారి గెలిచేటువంటి అవకాశం లేదు అనేటువంటిది సర్వేల రిపోర్టు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సామాజిక సాధికారత అనేటువంటి ఒక బస్సు యాత్రను పెట్టారు. ఈ బస్సు యాత్ర ఫెయిల్ అయిపోయింది.
ఈ బస్ యాత్ర ఫెయిల్ అయిపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. సరే, ఆవిష్కరణ జరిగింది, మంచిదే. రాజ్యాంగం సంబంధించినటువంటి రాజ్యాంగ రూపకర్త ఆయన. ఆ కమిటీలో రాజ్యాంగం రాసినటువంటి కమిటీలో బాబు రాజేంద్ర ప్రసాద్ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆ కమిటీలో కీలకం అంబేద్కరు. సో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాతగా పేరున్నటువంటి అంబేద్కర్ని చాలా కాలం నుంచి భారతీయులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. సో చాలా కాలంగా అంబేద్కరు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాము, మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి అంబేద్కర్ అనే గౌరవం ఉంది అందరికీ, భారతీయులందరికీ. కానీ అంబేద్కర్ని కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కరు అందరికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. సో అందరూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. పైగా ఆయన ఇచ్చినటువంటి బౌద్ధ తత్వాన్ని చాలామంది అమలు చేస్తుంటారు, బౌద్ధ తత్వాన్ని అమలు చేస్తుంటారు. కానీ ఆయన్ని ఎస్సీ ఎస్టీలకి పరిమితం చేయడం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జీర్ణించుకోలేకపోతున్నట్టు ప్రస్తుత తరుణంలో జగన్మోహన్ రెడ్డి కూడా అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంబేద్కర్ అనే యాంగిల్లో 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి ఎస్సీ ఎస్టీలకు నేను గౌరవం ఇస్తూ ఈ విగ్రహాన్ని నేను ఆవిష్కరించాను అని చెప్పుకున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనే యాంగిల్లో మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే భారతీయులందరూ కూడా గౌరవించదగ్గ ఒక రాజ్యాంగ నిర్మాత బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ రోజున రాజ్యాంగం రాసేటువంటి దాంట్లో ఈయన కీలక పాత్ర పోషించారు. కాబట్టి అందుట్లో ఆయన ఆ రోజు దళితుల పక్షాన ఏమేమి ఉండాలి, రిజర్వేషన్లు వీటన్నింటిని పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్. సో అందుకనే అందరూ ఆరాధిస్తూ ఉంటారు, అందరూ కొనియాడుతారు. ఈవెన్ మన పార్లమెంట్లో కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా గౌరవించినట్టు అంబేద్కర్ని జగన్మోహన్ రెడ్డి గౌరవించకపోతే, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈ విగ్రహ ఆవిష్కరణ చేయకపోతే అసలు ఈయనకు గుర్తింపు లేనట్టు అంబేద్కర్కి అలాంటి ప్రచారం చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండేంటంటే ఈ స్టాచ్యూలకి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దానికి 400 crores ఖర్చు చేశారు. ఈ ఎంత ఎత్తైన విగ్రహాలను పెడితే అంత గౌరవం ఉంటుంది, అంత మేము అభిమానించినట్టు అనే ఫీలింగ్లో అటు నరేంద్ర మోడీ ఉన్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రతిష్ఠించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అనేదానికి ఒక చిహ్నం అనేది అప్పట్లో ఆయన దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. సో ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్కి గుర్తింపు రావాలంటే ఆ విగ్రహం పెడితేనే గుర్తింపు వస్తుందా? కాదు. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఆ విగ్రహాన్ని నెలకొల్పినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ కూడా విమర్శించాయి. సో ఆయన అధికారంలో ఉన్నారు, నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఆ విగ్రహాన్ని నెలకొల్పాడు, స్టార్ట్ చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలవడం జరిగింది. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు 400 కోట్ల రూపాయలు పెట్టి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కనుక ఆవిష్కరించినందువల్ల గెలుస్తారా మళ్ళీ అని అంటే ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదని సర్వేలు చెప్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి సప్లాన్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి నిధులను కానీ కట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తున్నట్టు ప్రస్తుతంలో. అదేదో జగన్మోహన్ రెడ్డి తానే అంబేద్కర్ని గుర్తించారు అనేటువంటి యాంగిల్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది ఓట్ల దిశగా చూస్తుంటే కనుక అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది ఇంతకుముందు ఓటుకు నోటు కేసు ఉంది. ఓటుకు నోటిస్తే కనుక ఓటేస్తారని చెప్పి అది ఓటుకు నోటు కేసు మనం చూసాం. అదే తరహాలో ఇప్పుడు ఓటుకి విగ్రహాలు అంటే విగ్రహాల్లో ప్రతిష్ఠితే ఓటు పడతాయి అనేది అది కరెక్ట్ కాదు. సో ఓటుకి విగ్రహాలు అనే కొత్త కాన్సెప్ట్ని అటు నరేంద్ర మోడీ ఇటు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. సో ఈ విగ్రహాలు ఇవి కాదు కావాల్సింది. నిజంగా సామాజిక సాధికారత కావాలి, లేదంటే యూనిటీ కావాలి అని అంటే కనుక దేశ రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆయా సామాజిక వర్గాలకు ఏం కావాలో
అది చెయ్యాలి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడానికి. అలా అభివృద్ధి పదంగా వెళ్తే బాగుంటుంది కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు ఖర్చు పెడితే అంత గొప్ప అనేది కాదు కదా. సో ఆ విగ్రహాన్ని ఖర్చు పెట్టినటువంటి 400 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది అని చెప్పేసి అని అన్నారు. సో దానికి ఏదన్నా వాడుంటే ఆయన ఆ హోదాకు ఉన్నట్టు బాగుండేది. సో అది కాకుండా ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ అందరూ చేస్తున్నారు, నేను కూడా చేయాలనేటువంటి ఉద్దేశంలో. ఇంకా లేదంటే చాలా ఉద్దేశాలు కూడా ఉండుండొచ్చు. చూద్దాం. యాక్చువల్గా ఆలోచన చంద్రబాబు నాయుడు అసలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో కోర్ క్యాపిటల్లో పెట్టాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. అంటే సంపదను తీసుకొచ్చి ఆయన పెడితే ఇలా మాట వచ్చేది కాదు. బట్ సంపద లేకుండా ఉన్న సంపదని అటు పథకాలకి ఇటేమో ఇలాంటి ఖర్చులకి పెడుతుంటే ఇలాంటి ఖర్చులు కాదు, రేపేదో ఓట్లు వేస్తారు ఎస్సీ ఎస్టీలు ఈ విగ్రహాన్ని చూసి అనే యాంగిల్లో పెట్టడం అనేది తప్పు. సో వాళ్ళు కూడా అనేది ఏంటి అంటే ఈ విగ్రహానికి పెట్టే బదులు మాకేమన్నా పంచచ్చు కదా, మాకు అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి ఏదైనా తీసుకురావచ్చు కదా, సంపదను తీసుకురావచ్చు కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మరి ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. చేతిలో పవర్ ఉంటే ఏదైనా చేయడానికి పాసిబిలిటీ అనేటువంటి దానికి సంబంధించి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. థ్యాంక్ యూ.